ఈ రోజు మనం మేరీల్యాండ్ స్టేట్ లో ఉన్న నాండూస్ అనే రెస్టారెంట్ లో తినడానికి వచ్చాం. ఈ నాండూస్ అనేది సౌత్ ఆఫ్రికన్ రెస్టారెంట్ అనమాట. మా అన్న ఫేవరెట్ ఇది. చికెన్ కి ఫేమస్. ఎక్కడ ఉంది? ఇదిగో ఇదే. ఇక్కడ ఇదిగో లొకేషన్ ఇక్కడ కనపడుతుంది కదా. ఇదిగో నాండూస్ పెరి పెరి చికెన్ అని చెప్పి ఇందులో ఒకటి ఉంటది. అదిగో మా అన్న నా కోసం వెయిటింగ్ ఇక్కడ. వెళ్ళిపోదాం పద. పెరి పెరి చికెన్ వెళ్దాం. బిజీగా ఏం లేదు. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కదా అనేది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం. ఓకే, ఇక్కడ మనకు ఒక సీటు. ఇక్కడ ఆ మెన్యూలో ఏముందో ఆర్డర్ ఇద్దాం ఫస్ట్. ఓ పక్క నుంచి మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు పైన. వీళ్ళ మెన్యూలో చూడు, ఎక్స్ట్రా హాట్ మీడియం. ఇదిగో వీళ్ళు ఫేమస్ దీనికి అనమాట. పెరి పెరి చికెన్, ఫ్రైడ్ చికెన్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. రేట్లు ఎలా ఉన్నాయి చూడు. $15 హాఫ్ చికెన్, ఫుల్ చికెన్, క్వార్టర్ చికెన్ అలా ఉంది. హాఫ్ చికెన్ అంటే హాఫ్ కోడి ఇస్తాడనమాట. అంతేనా అన్న? హాఫ్ కోడి ఇస్తాడా? 1/4 లెగ్, 2 లెగ్లు. ఇక్కడ వింగ్స్ కూడా ఉన్నాయి. 6 పెరి పెరి వింగ్స్ అంట. ఓకే, వెనకాల ఏమున్నాయి? ఓకే, కాక్టైల్స్ ఉన్నాయి, బీర్లు ఉన్నాయి. దీని మీద ఏదో బొమ్మ ఉందిరో. ఇందులో మా అన్న ఎప్పుడు వచ్చి తింటా ఉంటాడు కదా. మా అన్నకే వదిలేసా. మా అన్న ఫేవరెట్ ఏందో ఆర్డర్ చేయమని చెప్పి అదే తిందాం మనం. ఇదిగో ఇదే సాస్లు. ఇదేమో పెరి పెరి సాస్, గార్లిక్. ఓకే, గార్లిక్. ఇదేమో పెరి పెరి ఎక్స్ట్రా హాట్ సాస్. ఎంత ఎక్స్ట్రా హాట్ ఉంటుందో చూద్దాం. దీని దమ్ ఎలా ఉంటుందో. మన హాట్ ఎలా ఉంటుందో తెలుసుగా. అది లోపలైతే మిరపకాయలు కనపడుతున్నాయి. ఏనా ఎక్స్ట్రా హాట్ అంటే మన హాట్ ఉంటదా? ఏమో మా అన్న అయితే ఎక్స్ట్రా హాట్ ఉంటది అంటున్నాడు. మనం తినే గొడ్డుగారం లాగా ఉండదు కానీ మనకి వేడి, ఆ వేడి ఆనిద్దా. ఓ బానే ఉంటదంట వేడి. వేడి అంటే హాట్. ఇక్కడ ఇంకా వేరే సాసులు చాలా ఉన్నాయి. ఆ 2 మా అన్న ఫేవరెట్ సాసులు అని చెప్పి ఆ 2 తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంది? లెమన్, వైల్డ్ హెర్బ్. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి ఇక్కడే పెట్టారు చూసా. ఇది డ్రింక్స్. ఓకే, ఇక్కడ కిచెన్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉంది చూసారా, అదే కిచెన్. మొత్తం అన్ని అక్కడే తయారు చేస్తున్నారు ఫ్రెష్ గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత. పైన లైట్లు, లోపల కూడా బానే ఉంది. ఇదిగో ఇది ఇలా కిచెన్ మొత్తం ఇక్కడే చేస్తున్నారు. ఫ్రెష్ గా గ్రిల్ చేయటం. చికెన్ కి ఫేమస్ అనమాట. వేరే కూడా ఉంటాయి కానీ చికెన్ కి No, I'm not waiting. Oh, okay, sorry. Yeah. ఇది లోపల మొత్తం ఒక 50 మంది కూర్చోడానికి ఉందేమో. ఒక 60 మంది కూర్చోవచ్చు అనమాట. మన ఆర్డర్ ఒకటి వచ్చింది. ఏంటన్నా ఫస్ట్ బ్రెడ్ ఇచ్చాడా? హమ్మస్. అది హమ్మస్. చికెన్ అయితే వస్తుందా? ఓకే, ఫస్ట్ స్నాక్ ఇచ్చారా? థ్యాంక్ యూ. హాఫ్ చికెన్. ఇదన్నా నీది కూడా ఇదేనా? ఓకే, చికెన్ లెగ్, చికెన్ బ్రెస్ట్ హాఫ్ ఇచ్చాడన్నా. ఇదేదో చిన్న పెరి పెరి సాస్ అని ఒకటి ఇస్తే, ఇది మళ్ళీ ఎక్స్ట్రా. ఇది ఇచ్చింది కాకుండా ఇది ఏంటో సపరేట్ గా ఇచ్చారు. ఈ పొడ్డ బాటిల్ ఆలివ్ ఆయిల్ లో మిరపకాయలు ఉన్నాయి. దీంట్లో హమ్మస్ లో కలిపాడు మా అన్న. జస్ట్ పీటా బ్రెడ్. ఇది స్టాండర్డ్ టేస్ట్. స్టాండర్డ్ అన్ని చోట్ల ఇంతే ఉంటుంది. బెంగళూరులో ఉందా?
హైదరాబాద్లో. ఏమో మా అన్నయ్య బెంగళూరులో ఉందంటున్నాడు. ఇది మీరు ఎవరన్నా చూసారా దీన్ని ఇండియాలో? నాకు తెలియదు యాక్చువల్గా. చికెన్ టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఏం సాసులు కలపకుండా ఫస్ట్ దీన్ని టేస్ట్ చేద్దాం. ఒక్క చేత కట్ చేయాలంటే కష్టమే. సూపర్ ఉందన్నా. ఇప్పుడే ఫ్రెష్గా గ్రిల్ చేస్తే ఉంటుంది చూసా, ఒక టైప్ ఆఫ్ కాలిన స్మెల్. ఆ ఫ్లేవర్ ఉంది దీనికి. గట్టిగా లేదు, ఫుల్గా టెండర్ ఉంది, జ్యూసీగా కూడా ఉంది. మా అన్న అయితే సాసులు దంచుతున్నాడు. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అన్న? ఇదా గార్లికా? ఫస్ట్ గార్లిక్ టెస్ట్ చేద్దాం. బాగుంటే పట్టు పట్టచ్చు. గార్లిక్ సాస్, పెరి సాస్ విత్ గార్లిక్. ఓ ముక్క. స్మెల్ ఏం లేదు. గార్లిక్ ఓకే. యాక్చువల్గా గార్లిక్ వేయకపోతేనే బాగుందన్న దీని ఒరిజినల్ టేస్ట్. గార్లిక్ వేయకపోతేనే బాగుంది. ఆ కాలిన ఫ్లేవర్ ఉంటుంది చూడు, అది పోయింది గార్లిక్ వేయంగానే. గార్లిక్ నచ్చిన వాళ్ళకి నచ్చిద్దేమో మరి. ఎట్లాగో వేసాం కదా, తినేద్దాం. ప్యూర్ ప్రోటీన్. ఆయిల్ కూడా ఏమి వేసినట్లేదు దీంట్లో. నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. ఇది వీళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ స్పైసీయెస్ట్ అంట. ఫస్ట్ అసలు టేస్ట్ చేద్దాం. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్న స్పైసీయెస్ట్ ఇదేనా అన్న? లెవెల్ 0 అన్న అది. అంటే మనం కారం ఎక్కువ తింటామని కాదు, జనరల్ గా ఏం మంటలేదు ఇది. లేకపోతే పొరపాటున వేరే సాస్ వేసాడు నిధులేడు. ఎక్స్ట్రా హాట్. పోనీలే, వీళ్ళకి ఇదే హాట్ అనుకుంటా. అన్న ఈ లెక్కన మనం ఊళ్ళో వండుతాం చూడు ఎక్స్ట్రా హాట్, అది వీళ్ళకి పెడితే తినలేరు. సాసులు ఏమి లేకుండా ఒట్టిదే బాగుందన్న. నాకు ఆ బర్నింగ్ ఫ్లేవర్ ఉంది దీనికి. ఇక్కడ చూసారా బర్న్ అయినట్టు ఎలా ఉందో, అది ఆ ఫ్లేవరు మొత్తం చికెన్ అంతా ఉంది. ఇట్లనే బాగుంది, ఏం సాఫ్ట్ లేకుండా. ఈ చికెన్ లోపల పార్ట్లు ఉన్నాయి కదా, అది ఒట్టి తినలేం, దానికి సాస్ కావాల్సిందే. బయట దానికి ఫ్లేవర్ ఉంది కానీ ఆ ఫ్లేవర్ లోపల అంత డీప్ గా లేదు. మొత్తం వరల్డ్ వైడ్ 1200 లొకేషన్స్ ఉన్నాయి. ఇది సౌత్ ఆఫ్రికన్ ఫుడ్ అనమాట. ఇందాక మా అన్న చెప్తున్నాడు బెంగళూరులో కూడా ఇక్కడ ఉందని చెప్పి విన్నాడంట. నేనైతే ఎప్పుడు వినలేదు ఇండియాలో ఉందని చెప్పి.
అంతేనా? అసలు ఈ రైస్ గురించి మర్చిపోయాము మధ్యలో. దీని సంగతి ఏందో చూద్దాం. బాగుంటుందా? ఇది పోర్చుగీస్ రైస్ అంటారు. ఏమంటారు? పోర్చుగీస్ రైసా? దీన్ని పోర్చుగీస్ రైస్ అంటారంట. అన్నంలో, ఒక గ్లాస్ అన్నంలో ఇంత చీమతాలకాయ ఉప్పు వేసి ఒక 2 స్పూన్లు పసుపు వేసి ఉడకబెడితే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంది దీని టేస్ట్. ఉప్పు కన్నా పసుపు ఎక్కువ ఉంది. వెనిగర్ కూడా ఉంది. వెనిగర్ కూడా ఉందా? పసుపు మాత్రం బాగానే గుమ్మారు దీంట్లో. బొట్టె అన్నంలో పసుపు వేసి తిన్నా ఇది తిన్నా సేమ్ ఉంటాయి, ఏం తేడా లేదు. ఇది లెగ్ పీస్ బాగుంది అన్న. లెగ్ పీస్లే కావాలి, బ్రెస్ట్ వద్దంటే ఇస్తారా? బ్రెస్ట్ పీస్ లావుగా ఉంటుంది కదా, దానికన్నా కానీ ఈ లెగ్ పీసు కొంచెం లావు తక్కువ ఉంటుంది కదా, ఫ్లేవర్ బాగా ఉంది దీనికి. మంచిగా అబ్జర్వ్ అయిన ఫ్లేవర్స్ అన్ని. ఇది ఉంది కదా, ఈ పెరి పెరి సాసు వాల్మార్ట్ అలాంటి స్టోర్స్ లలో ఈ సాస్ అమ్ముతారు. ఒక 100 ml 50 ml చిన్న చిన్న బాటిల్స్ కు మళ్ళీ ఆ ఫ్లేవర్ కోసం అనమాట. ఈ నాండూస్ రెస్టారెంట్ లండన్ అంటే యూకేలో ఉన్న కొన్ని సిటీస్ లో, అంటే లండన్ ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని సిటీస్, ఇంకా యుఎస్ లో చాలా ఫేమస్ అనమాట. అంటే లొకేషన్స్ ఎక్కువ ఉన్నాయి వరల్డ్ వైడ్. ఇంకా ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయి అని విన్నాను, మా అన్న అంటున్నాడు. ప్లస్ హెడ్ క్వార్టర్స్ ఏమో సౌత్ ఆఫ్రికా. ఇది సౌత్ ఆఫ్రికా దేశం వాళ్ళదే కదా, అందులో ఉన్న జోహానస్బర్గ్ సిటీలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉందంట. మొత్తం 1200 లొకేషన్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం. మా అన్నకి ఇష్టం, కానీ ఇది లాస్ ఏంజలీస్ లో లేదు, కాలిఫోర్నియాలో. అసలు కాలిఫోర్నియాలో నేను చాలా చోట్ల తిరిగాను, కానీ మరి నాకైతే ఎక్కడా కనపడలేదు. మీరు ఎప్పుడైనా వస్తే కనుక లెగ్ పీస్లు ఆర్డర్ చేయండి. అంటే చికెన్ బ్రెస్ట్ కాకుండా ఓన్లీ లెగ్లు వచ్చేటట్టు, లెగ్ క్వార్టర్స్ వచ్చేటట్టు ఆర్డర్ ఇస్తే మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అన్నట్టన్నా అయిపోయింది, బయటికి వెళ్దాం పద. ఎంత అయిందన్నా? 2 మనం ఇచ్చిన ఆర్డర్ $45 అయిందంట మన ఇద్దరికి. అంటే 4000 కొంచెం అటు ఇటుగా. చలో, మనం ఇక్కడ మేరీల్యాండ్ లో ఉన్నాం. ఈ పక్కనే వాషింగ్టన్ డీసీ ఒక 20 నిమిషాలు వెళ్తే వాషింగ్టన్ డీసీ వచ్చేస్తుంది. వైట్ హౌస్ కూడా అక్కడే ఉంటది. అన్నా తిన్న తర్వాత డబ్బులు కట్టకుండా అన్నదాత సుఖీభవ అని వెళ్ళిపోతే ఎలా ఉంటది అంటావు? బొక్కలో పెడతారు కదా, బొక్కలో పెట్టేస్తారు. ఇక్కడ ఎదురుగా ఏంది రెస్టారెంట్ పక్కన డేవన్ బాస్టర్సా థియేటర్ కూడా ఉంది ఇక్కడ. అది నాండూస్ రెస్టారెంట్. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు తీసుకెళ్లాడు మా అన్నకి ఫేవరెట్ అనమాట, అందుకని మళ్ళీ వచ్చాం. సౌత్ ఆఫ్రికన్